ఇదే పని, అందరూ ఇదే పని. చూడండి ఫ్రెండ్స్, ఈ పనిలో ఇదిగోండి గొడుగు, ఈ విధంగా గొడుగు తయారు చేస్తారు, వాళ్ళ జీవనోపాధి చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ గొడుగు, ఈ చిన్న గొడుగు ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలు. మరి ఇంత కష్టపడి 50 రూపాయలు అంటే మీకు కిట్టదు అనుకుంటా. మరి ఇది పెద్ద గొడుగు ఎంత పడుతుంది? ఎంత ఇది పడుతుంది? ఎంత అమ్ముతారు? 100 రూపాయలు. 100 రూపాయలు. అయితే ఈ గొడుగు అల్లడానికి, తయారు చేయడానికి టైం ఎంత పడుతుంది మీకు? ఇప్పుడు ఎప్పుడు కడతాను అంటే ఒక 2 గంటలు పడుతుంది. చూడు, ఒక 2 గంటలు ఒక గొడుగు అల్లటానికి పడుతుంది. అలాగే 2 గంటలు పడుతూ వాళ్ళ వృత్తి కాబట్టి ఇది మానలేక కుటీర పరిశ్రమగా చేస్తున్నారు. అలాగే తాటి చెట్టు ఎక్కి ఆ కొమ్మలకు నరకడం, దాన్ని ఆ ఎండలో పెట్టడం, ఆరేయటం, మళ్ళీ దాన్ని కట్టడం, ఇక్కడ తీసుకురావటం, మరి ఇది ఇంత ప్రాసెస్ ఉన్నటువంటిది ఈ గొడుగు తయారవటానికి. మరి ఇంత ప్రాసెస్లో కూడా వాళ్ళు కష్టపడి చేస్తున్నారు అంటే వాళ్ళ తాలూకా జీవనోపాధి జరగాలి అంటూ తర్వాత ఈ వారసత్వం ప్రకారంగా వస్తున్నటువంటిది కుటీర పరిశ్రమగా తీసుకున్నారు కాబట్టి దీన్ని విడిచిపెట్టలాగా చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఒకంత సహకారం అందించాలని మనం అందరం కూడా కోరుదాము. ఇట్లాంటి కార్మికుల్ని, ఈ గొడుగులు, ఇట్లాంటి ఈ జీవకళ, ఈ కళ అంటూ ఉండాలి. ఇట్లాంటి కళలు మన భారతదేశంలో కళలకు నిలయమైనటువంటిది మన భారతదేశం. కాబట్టి అందరం ఇట్లాంటి కళల్ని ఆదరించాలి అని కోరుకుంటున్నామండి. నమస్తే. గొడుగు ఎంత చక్కగా ఉంది, ఇట్లాగా వేసుకుంటారు. వేసుకొని ఆ ఉడుపులు ఉడిసేటప్పుడు, బొక్కులు తవ్వేటప్పుడు కూడా వెళ్తారు. స్త్రీలు ఎక్కువగా వేసుకుంటారు, ఇక్కడ వాడతారు విలేజెస్లో. కాబట్టి ఇట్లాంటి వాటిని అంతా కూడా దీని వెనకాల వీళ్ళు ఎంతో కష్టం ఉందండి. ముఖ్యం దెబ్బలు ఏమైనా తగిలితే మళ్ళీ దానికి ఓకే అండి. మీరు ఇంకా అయ్యో అలాగే చూపించమని అదే చూడండి, ఆ చెట్టు మీద పడిపోయి ఆ ఎన్నో కష్టాలు దీని వెనకతలు, ఈ గొడుగు తయారయ్యే వెనకతలు ఎన్నో ఉన్నాయి. కానీ వాళ్ళ తాలూకా జీవనోపాధిగా ఉంటూ తర్వాత వాళ్ళ పెద్దలు కూడా చేస్తున్నటువంటిది, తాత తల్లుండ్రుల నుంచి వస్తున్నటువంటిది కాబట్టి వదలలేక చేస్తున్నటువంటిది. అయితే ఈ విధంగా విలేజ్ సైడ్లో, గ్రామాల్లో గొడుగులు అయితే ఇప్పుడు వాడడం జరుగుతుంది. మరి దాన్ని బట్టి ఆధారం చేసుకొని వాళ్ళు ఉంటున్నటువంటిది. అయితే మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు, మంచి సమాచారం ఇచ్చారు. మా వాళ్ళందరికీ కూడా తెలుసుకునేటటువంటి విధంగా ధన్యవాదాలండి. నమస్కారం.